మేడిగడ్డ ప్రాజెక్టు రోజు రోజుకి కుంగుతూ ఆందోళన కలిగిస్తోంది. బరాజు 20వ పిల్లర్ ఇప్పటి వరకు 5 అడుగులకు పైగా కుంగిపోయి ప్రమాదకర పరిస్థితిలో ఉంది. పిల్లర్ మధ్యలో పగుళ్లు రోజు రోజుకి విస్తరిస్తున్నాయి. మట్టి కట్ట కింద నుంచి వాటర్ లీక్ అవుతోంది. 7వ బ్లాక్ పై ఉన్న 11 పిల్లర్లలోనూ సింకింగ్ ప్రభావం కనిపిస్తోంది. గత నెల నుంచి ఇప్పటి వరకు 2 ఫీట్లకు పైగా 7వ బ్లాక్ సింక్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు వరంగల్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, మేడిగడ్డ బరాజ్ రోజు రోజుకి కుంగిపోతుంది కదా, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, మాన్సూన్ సెషన్స్ ముందు వరకే ఎన్డీఏసీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరమ్మతులు సాధ్యమవుతాయనే అంశంపై ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే అక్కడ మాత్రం పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. గత నెలకు ఇప్పటికీ దాదాపుగా 7th బ్లాకు పూర్తిగా సింక్ అవుతూ కూడా దాదాపు 24 ఇంచుల మేర భూమి లోపలికి కృంగిపోయింది. దాంతోపాటుగా అటు 20వ పీరు 19వ పీరు మధ్యలో 3 మీటర్ల వెడల్పుతోని భారీ గుంతలు, ఏదైతే ప్రధాన స్ట్రక్చర్ రాఫ్ట్ భాగం ఉందో రాఫ్ట్ కింది భాగంలో ఉన్నటువంటి టన్నుల కొద్దీ ఆ ఇసుక మట్టి కూడా పూర్తిగా కొట్టుకుని అక్కడ భారీ గుంతలు ఏర్పడటం తెలుస్తుంది. అయితే ఈ పరిస్థితుల లోపల బ్యారేజ్ను ఏం చేసినా కూడా మరమ్మతులు చేసే అవకాశం లేదంటూ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కోసం కూడా వచ్చిన తర్వాత మరమ్మతుల లేకపోతే దీన్ని పూర్తిగా తొలగించి కొత్త నిర్మాణం చేయాలనే దానిపై కూడా ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు కూడా ఎన్డీఎస్ఏ ఢిల్లీ వేదికగా మరోసారి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ, ఆఫ్కాన్స్, నవేగాతోని చర్చలు జరపడం జరిగింది. అసలు డిజైన్ సంబంధించి జియోగ్రాఫికల్ సంబంధించిన డిజైన్స్ అందించాలని ఇప్పటికి కోరినప్పుడు కూడా అవి అందుబాటులో లేవంటూ కూడా అటు ఎన్డీఎస్ఏ టీంకు ఆ నిర్మాణ సంస్థలు తెలిపాయి. అసలు ఎందుకు సీకెంట్ పైల్స్ నిర్మాణం ఎందుకు చేయాల్సి వచ్చింది, షీట్ పైల్స్ని ఎందుకు వద్దనుకున్నారనే అంశంపై కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఎందుకంటే షీట్ పైల్స్ లేకుండా సీకెంట్ పైల్స్తో నిర్మాణం చేస్తే ఆ మట్టి కొట్టుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు నిర్మాణం చేశారంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసి తెలుస్తుంది. అయితే ఇదంతా అప్పటి ప్రభుత్వం పెద్దలు చెప్పినట్లుగా నిర్మాణం చేశామంటూ కూడా వారు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి 7th బ్లాక్ సంబంధించి రోజు రోజు కుంగుతున్న నేపథ్యం లోపల మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా ఈ బ్లాక్స్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యి భూమి లోపల కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రియా, రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.